నమస్తే మాస్. ముందుగా అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అండ్ మీరు కొత్తవారైతే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మా. ఓకే, ఇక మ్యాటర్లోకి పోతే 2014 నుంచి వెళ్ళి ఈ 2025 వరకు మన మోదీ గారు కంటిన్యూస్గా 12th కన్సిక్యూటివ్ ఇయర్ ఈ ఫ్లాగ్ హోస్ట్ చేయడం. అండ్ ఈ ఇండిపెండెన్స్ డే రోజున, అదే ఈ 2025 ఇండిపెండెన్స్ డే రోజున మన మోదీ గారు 103 నిమిషాలు మాట్లాడాడు మా. ఆయన స్పీచ్లో అత్యంత లాంగెస్ట్ స్పీచ్ అన్నట్టు ఇది. అండ్ ఈ ఇండిపెండెన్స్ డే యొక్క థీమ్ ఏంటిదంటే నయా భారత్. అంటే 2047 కల్లా డెవలప్డ్ కంట్రీ అవ్వడానికి సరికొత్త అడుగులేస్తున్న భారతదేశం. మన మోదీ గారు ఈ ఇండిపెండెన్స్ డే రోజున కొన్ని కీ పాయింట్స్ గురించి మాట్లాడడం ఏంటంటే బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ ఫ్లో టుగెదర్. ఈ పాయింట్ ఆపరేషన్ సింధూర్ని ఉద్దేశించి మాట్లాడాడు. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీ రిఫార్మ్స్ త్వరలో తీసుకోబోతున్నామని కూడా అన్నాడు. అండ్ దాంతోపాటు ఎనర్జీ సెక్యూరిటీ అండ్ క్రిటికల్ మినరల్స్ గురించి కూడా మాట్లాడాడు. అండ్ ఇదే స్పీచ్లో మిషన్ సుదర్శన చక్ర అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ గురించి కూడా మాట్లాడాడు. మిషన్ సుదర్శన చక్ర అంటే ఏంటిదంటే ఐరన్ డోమ్ లాంటిది. మనం ఇండిజినియస్ గా డెవలప్ చేస్తున్నాము. దీంతో పాటు రైతుల యొక్క ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా ఏ పని చేయనని కూడా అన్నాడు. ఇవి తన స్పీచ్లో కొన్ని హైలైట్స్.